నాలుగో టెస్టులో వరుసగా మూడో రోజు ఇంగ్లాండ్దే ఆధిపత్యం కొనసాగింది. జో రూట్ 150 పరుగులతో మరోసారి తన అత్యుత్తమ ఆట తీరుతో అదరగొట్టాడు. అతనికి జతగా కెప్టెన్ బెన్ స్టోక్స్, పోప్ అర్ధ సెంచరీలతో రాణించగా ప్రస్తుతం ఆతిథ్య జట్టు 186 పరుగుల భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఇక భారత బౌలర్లు ఎప్పటిలాగే నిరాశపరచడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. రాణించగా ప్రస్తుతం ఆతిథ్య జట్టు 186 పరుగుల భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఇక భారత బౌలర్లు ఎప్పటిలాగే నిరాశపరచడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది.